ప్లీజ్. అజాగుంది, సూపర్గా ఉంది. అవునా? తాకుంటే నేను ఒప్పుకోదమ్మా. దీంట్లోకి కావాలంటే తాగమ్మా తాగమ్మా, మళ్ళా కావాలంటే నేను టీ చేసిస్తా. తాగు. బాగా మామాస్ మిల్క్ అంటే అమ్మ అని. మామాస్ మిల్క్. ఇప్పుడు కొంతమంది పాపమా అర్లీ ఏజ్ లోనే లవ్ రిలేషన్షిప్ చెప్తావు. తప్పు ఆలోచన విన్నాలా నువ్వు? అయ్యో రామా, నువ్వు ఏందో ఆడుకోపోతాను. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి ఓకే, పెళ్ళిళ్ళు కాకోకుండా కొంతమంది కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అట్లా ఇట్లా ఎగ్జిబిషన్కి అని ఏదైనా బైక్ రైడ్స్ పోయినప్పుడు వాళ్ళు బై మిస్టేక్ ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు పుట్టి వాళ్ళకి ఇబ్బందులు పడి వినమ్మా. ఇప్పుడు మదర్స్ కొంతమందికి పాపం ఇన్కమ్ లేకపోకుండా జాబ్ లేకపోకుండా ఇంటికాడే ఉండే వాళ్ళందరినీ సగ్రిగేట్ చేసి వాళ్ళు పాలు పితికి పంపిస్తాను. అమ్మాది క్లీన్ గా చెక్ చేసి టెస్ట్ చేసి మదర్స్ మిల్క్ మదర్స్ మిల్క్ మా అమ్మ మిల్క్ అదేమన్నా. ఇది ప్రీమియం మిల్క్ గాజు గ్లాస్లో తెచ్చిండేది. ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం ఇలా వస్తాను, గుడికి పోయేసి వస్తా. ఓకే, ఎట్లుంది? లీటరా ఇది? హ్యాపీనా? హ్యాపీ. బెంగళూరు నుండి వచ్చింది. ఇదే నిజంగా చెప్తానావా? నేను నమ్మిదే. నిజంగా అంటేనే బెంగళూరు నుండి వచ్చింది. స్మెల్ చూడకాలంటే పాలు బలు ఉంటాయి. అసలు స్మెల్ చూసి ఒక్కసారి స్మెల్ చూడు, ఓపెన్ చేసి చూడు. బాగుంలే? సర్లే, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వచ్చేస్తా. A few minutes later. ఏంది నాన్న ఇబ్బా నా అమ్మలు వీకినాడు అట్లే. ఆడబెట్టే కిచెన్ వంగచ్చు కదా, నాడాలు వంగవా నీకేమన్నా? కానీ ఏడాది పెడతాను చెప్తా, స్టార్ట్ చేయి. అంటే స్టవ్ అంటించేది, పాలు పోసేది, పాలు కాంచేది కూడా చూపిస్తావా? లేదులేమ్మా, నీకు చెప్తానులేమ్మా, చేయి చెప్తాను. ఏడరా అన్ని విచిత్రంగా చేస్తావు. అమ్మ నువ్వు ఫామ్ లే ముక్కులోకి పెట్టలే. ముక్కులోకి కాళ్ళ పోయి కాదు, ఇంకా నువ్వేమన్నా ఫామ్ పెట్టుకుంటే ఇంకా ఆడబడింటావేమో ఎనగొడ్ల కింద. దాన్నే కలుసుకొని దాతావా ఏం గతి? ఎనగొడ్లని స్మెల్ చూడు ఎట్లుంటాయి. పాలు స్మెల్ చూసేదేంది విష్ణు? స్వచ్ఛమైన ఏందో బావినిది కాదురా. ఇప్పుడు పాలు కాంచుతాము, తాగుతాము, అది కూడా చూపించుకుంటావా? తాగేది కూడా చూపించుకోరా? అందుకు కాదు, ఇవి ఆర్గానిక్ మాస్ మిల్క్ అంటారు అనమాట. ఆర్గానిక్ అంటే అవి ఏం తినవా? ఆర్గానిక్ అంటే అవి మంచి మంచి అంటే బిస్కెట్లు, కాజు అన్ని పెట్టి పెంచుతారా? కెమికల్స్ లేకపోకుండా దానికి కూడా పాలు గడ్డి తినే గడ్డి ఉంటుంది మామూలుగా. ఆర్గానిక్ అంటే దాంట్లో కూడా మందు లేకుండా ఎన్గొడ్లేకి ఏమైనా పంపిస్తారేమో అని పాలకి. నా మాటిని నువ్వు పాలు తొందరగా పాము పెడితే ఎవరు లేనప్పుడు దాన్ని ఖర్చుకొని తాతావురే. నువ్వు ఖచ్చితంగా నువ్వు సన్నోడు కాదు, తాతావు అట్లా. నీలాగా పాలు తాగేవాని కాదు నేను. లే పోలే అక్కడ పో, ఇది కూడా పెడతానాడు. లేదు, యాక్చువల్గా అది నీకు అర్థం కావడం నేను చెప్పేది. ఆర్గానిక్ మిల్క్, మాస్ ఒరిజినల్ ఆర్గానిక్ మిల్క్. నువ్వే స్వయాన దానికి మేపి పాలు పితికినావా? నేనేం మేపలేదు బుడుక్సు. ఇప్పుడు బయట ఉంటాయి. ఎందుకురా నీకు అట్లా పిచ్చి పట్టుకుందా? ఆర్గానిక్ పాలు ఆర్గానిక్, బూస్ట్ ఆర్గానిక్, నువ్వు కూడా ఆర్గానిక్, నువ్వు ఆర్గానిక్, నీ పెళ్ళాం ఆర్గానిక్, నేను ఆర్గానిక్. నువ్వు ఆర్గానిక్ కాదు, నీదంతా నువ్వు చెమేలి ఫామ్ కోడి. A few inches later. పాలు స్మెల్ వస్తున్నాయి బాగా. ఈ పాప ఒకటి నాయన పాలే పోయి మూతి పెట్టుకో, నీకు తెల్లగా అవుతుంది మూతి.
అట్లయితే ఇంకా నల్లగున్నోళ్ళంతా అదే పని చేస్తారు. అంటే ఎందుకు కట్టించుకోరు తాలిబొట్టు? తిన్నదరక్క మామూలు అడుగుతాను నిజంగానే. అవును, మీకు లేదా? ఎందుకు కట్టించుకోరు అనకూడదు ఎప్పటికి. ఓహో. వాళ్ళకు ఉండదు ఆచారం అంతే. ఎందుకు అట్లా ఆచారమా అని అడగల్లా. ఎందుకు కట్టించుకోరు అంటే ఏందది? అది మా ఇంట్లో తాలిబొట్టు లేదు, అది ఆచారము. అప్పుడు ఎవరో పూర్వకాలంలో తాలిబొట్టు చేసినారు, పోయి తీసుకురాపో తలవాళ్ళకి టైం అవుతుందని పంపించింటే ఇంకా వాడు రాలేదంటే అట్లా వెళ్ళిపోయినాడంట. తాలిబొట్టు తెచ్చేవాడు మావాడేం కాదు, ఎవడో తలంబరాల టయానికి. అప్పుడు అందుకని ఇంకా మా ఇంట్లో తాలిబొట్టు లేదు. కొంతమంది రెడ్డిస్ వాళ్ళకి, కొంతమందికి ఉండదు తాలిబొట్టు. మాకు 101 పోగు పసుపు కొమ్మ. అది ఆ సాంప్రదాయం 101 పోగు అంటే అంతలా ఉంటుంది. రాసి పెడతాను. తాలిబొట్టు పంపించి అందరూ ముక్కునే పంపించినప్పుడు మీ పూర్వీకులు, మా పూర్వీకులు అనొద్దు, ఎవరైనా అందరూ సంబంధం. అది మన పూర్వీకులు మా వల్లే ఏం కాదు. తాలిబొట్టు వచ్చినప్పుడు ఇట్లా ముక్కుండేటి ఇట్లా ముక్కుంటే ఈ ఏళ్లతో తాలిబొట్టుని ఇట్లా తీసుకొని ఎవరో వాడు పరంబోకి నా కొడుకు అయితేనో పరంబోకి ముందు అయితే తీసుకొని అప్పుడు దెబ్బకి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళే తాలిబొట్టు తీసుకున్నారు. పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేసి మేమెందుకు తాలిబొట్టు తీసుకుంటాము, మీరు తీసుకున్నారు అని గొడవలు జరిగి పెళ్లిళ్ళు ఆగిపోతా అవన్నీ నాకన్నా ఒక 30 ఏళ్ళ ముందే పుట్టినట్లున్నావు కదా. పుట్టాల్సిన అవసరం లేదు, ఈ గుజ్జు ఉంటే సరిపోతుంది. అంటే అట్లా గుజ్జుండే వాళ్ళు ఏమైనా నీ టచ్ లో ఉన్నారా? గుజ్జు లేని వాళ్ళని చూసి చిన్నప్పుడు అంటే నన్నే కదా చేయి చూపిస్తాను. సో అట్లా అందుకు ఆ సాంప్రదాయం వచ్చింది మీకు. ఆ పెళ్లిలో నువ్వు ఉంటివే తాలిబొట్టు కొట్టేస్తా అంటే? లేదమ్మా, నిజంగా జరిగినాయి. అవును, సరే, ఓకే. ఇప్పుడు ఓకే, నేను అడిగేదానికి ఇప్పుడు జనాలు వేలల్లో లక్షల్లో వచ్చింటారు. జనాలు వచ్చింటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ తాళిని ముట్టల్లని తీసుకుపోతామనుకో, తాళి ఎవరో పెళ్ళికి వచ్చిన జనాల్లో కొట్టేసింటారు కదా. ఉండు, నువ్వు మధ్యలో దూరం చెప్పు తీసుకొని కొడతాను మా వాళ్ళ గురించి ఎత్తినావంటే. ఇప్పుడు పోయింటుంది కదా, అది పెళ్లి కూతురు వాళ్ళే తీసుకున్నారు, పెళ్లి కొడుకు వాళ్ళే తీసుకున్నారని ఎందుకు గొడవ పెట్టుకుంటారు? పెళ్లికి వచ్చిన వాళ్ళు కదా ఎవరో తీసుకోండి. పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా ఎయిదర్ పెళ్లి కొడుకు తరపు నుండి అన్నా వస్తారు, పెళ్లి కూతురు తరపు నుండి అన్నా వస్తారు. సో అసలు లేని వాళ్ళు ఇప్పుడు మీరు ఎన్నోసార్లు పెళ్లికి పిలిచిన పేరెంట్ వాళ్ళకి కూడా పోయి తిని వచ్చినారు. అట్లా వాళ్ళు కూడా దాన్ని ఏమంది వచ్చింటారు కదా. అట్లా వాళ్ళు వస్తారు. నేను ఇంతవరకు పోలే అట్లా, ఏడ కూడా తినలేదు, నేను పోయింది అట్లా. పిలిచిన పేరెంటానికి నేను పోను. పిలిచిన పేరెంటాలకు పోయేదే కష్టము. ఇంకా పిలిచిన పేరెంటాలకి ఆడబోదు నేను. ఇంకోటి, నీకు మీ డాడీకి అలవాటు ఉండేది పిలిచిన పేరెంట్ పెళ్ళిళ్ళు ఏడని జరుగుతుంటే పోయి తినొచ్చేది. మాకెవరికి లేదు. నీకు మీ డాడీకి అచ్చు గుద్దుకొని మీ డాడీ బుద్ధులు నీవు అన్నాయి. ఇంకోటి కూడా చూసినావా, నువ్వు ఏదన్నా కూడా అక్షరాలుగా జరిగేది అది మీ డాడీలో, అది నీకు వంశపారం ఇచ్చేసిపోయినాడు నీకు. అంటే మీ డాడీ వాడు నాశనం అయిపోల్లా, వాడు ఉడిచిపోల్లా, వాడి అమ్మ నా కొడుకు నాకు ఇచ్చి మోసం చేసినాడు అని అంటాడు కదా. వాడు నిజంగానే అట్లా నాశనం అయిపోతాడు, సంకనాగిపోతాడు. నువ్వు అట్లాంటివా? నువ్వు నిన్ను కూడా ఎవరన్నా నీ ఇంటికి వస్తే, మీ డాడీలో వస్తే నువ్వు కూడా అనొచ్చులే, చెప్పలేము. ఉండు చెప్తా, పూర్తిగానే. మీ నాయన పాలసీ అదనమాట. ఇప్పుడు నేనైనా కొట్లాడినిలే అంటాడు మీ నాయన. కానీ కొన్ని మీ డాడీ ఎవరన్నా బాధగా తిడతాడు చూడి, ఖచ్చితంగా జరుగుతాయి అవి. అట్లా నువ్వు అంటావని కాదు, చెడు కోరతావని లే, నువ్వు కోరవు. మీ డాడీ కూడా ఏం కోరడు, ఊరికి ఏం పోడు. ఆ అప్పని ఎవరన్నా గెలుకుతేనే పోతాడు, అంతే. ఆ అప్పలో ఇంకోటి ఏమంటే, నువ్వు శపించవు ఎవరిని, జోలి పోవు. ఆ అప్ప మటుకు తెచ్చిపోతాడు. అంతా గెలికితే అప్పని రెచ్చిపోతాడు. నువ్వు అట్లా లేదు, సైలెంట్గా ఉంటావు. కానీ నువ్వు మంచిగా ఏంటివన్నా ఇట్లే జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. అది ఎందుకంటే అది మీ డాడీవి నీళ్ళే కొన్ని వచ్చినాయి, నీకు వదిలేసిపోయినాడు. అది ఆ పవర్ నీకు వచ్చింది, అది నువ్వు తెచ్చుకునే పవర్ కాదు, అది నువ్వు సృష్టించుకునే పవర్ కూడా కాదు, అది మీ డాడీ పవర్ నీకు వచ్చింది. అది
పక్కాగా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి క్లాస్ వీకెండ్. నేను ఎందుకు చెప్పించానంటే మనం చెప్పించేవి చేస్తే నువ్వు చేయవులే, అన్నెసెసరీగా మన కైండ్ ఆఫ్ మన ఎనర్జీ కానీ ఏదో ఒకటి ఎందుకు నీ వేస్ట్. డాడీ కూడా ఎవరు నేను చెప్పాడు. ఇలాంటి తబేలా మగం వాళ్ళకి చెప్పాలి మనం, వాళ్ళు మనల్ని ఎక్కువ తప్పేల మగం అంటే నాది బాగుంది ఫేస్, ఇంతలాగా ఏమి ఇట్లా లేను నేను బాగున్నా. ఎప్పుడు తప్పేల మగం అంటే నీది అండా మగమా? అండాల మగం కూడా ఏ నిద్ర వస్తుంది అయ్యా, రాత్రంతే ఏడబోయి జాగారం చేసి వచ్చినావు. ఏడని జరిగినాయా ముద్దులు ముచ్చట్లు? నీ పెన్లాం ఎట్లా నిద్రపోతే కోమాలోకి వెళ్ళిపోయింది, నువ్వు మెత్తి గడి తీసుకొని వెళ్ళిపోతావా ఏం గతి రాత్రులు? ఎస్కేప్ అవుతావా అదే ఎస్కేప్ అవుతావా? నేను బయట గడి పెట్టి బీగం వేసుకొని అయినా పోతాడు. మీ మామయ్య ఎట్లా నన్ను చేస్తాను నింది బయటకు ఏమన్నా అప్పుడు బాగుపడుకుంటా అంటే నాకు బాగా నిద్ర వస్తుంది. అప్పుడు ఏందొస్తుంది? అప్పుడు ముగ్గురు పిల్లలతో అలసిపోయి ఇంకా పిల్లలంతా నిద్ర నేను కూడా నిద్రపోకుంటే నేను చక్కపజం చేసుకుంటూ కూర్చోల్లా? నాకేం పట్టింది? అట్లా నన్ను లేపకూడదని మా ఆయనేమే నీయాకట్లా ముచ్చట్లాడేకేం పోలే. బయటకి ఏదన్నా పని ఉంటే ఎందుకు లేపల్ల పాపం అని బయట గడేసి అట్లే అనుకో. ఇప్పుడు నువ్వు ఆడొస్తా లేదా ముచ్చట్లు? నీకోసమే. నా కోసమా? నీ పెళ్ళాం కోసం అని రా ముద్రస్ట్ కూడా పాల కోసం అబ్బా తనకల్లాడుతున్నాడు పాలని. అమ్మింద తెచ్చేసావు నాయన నువ్వు. నీకు ముందే పట్టుకునే గిన్నె పెట్టుకునేది రాదు. సొగిలినా కొడుకు చూస్తారా విని అతి తెలివి గూకాయ అని. అతి తెలివి అంటే ఇట్లే ఉంటది. ఏం చేస్తాను విష్ణు? ఏమి నేనైతే తాగనప్ప. తాగాలి ఖచ్చితంగా. దాక్కో, దీంట్లోకి ఏం లేదు, బెల్లంలే ఏం లేదు, తాగాలంట. ఆ పాపది కాదు, అది కూడా కాదు, ఇది ఆ పాపది. నేనైతే మీ ఇద్దరు తాగండి బాబు, నేను తాగను. టీ కావాలా? బూస్ట్ ఏమైనా ఉత్తపాలు తాగి ఎట్లుందో చూడు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు బెంగళూరు అవి తాగినాక ఏమన్నా మేకపాలో, గాడిద పాలో, పంది పాలో, ఒంటె పాలో, ఇంకా ఏమైనా వగైరా పాలంటే తోడు చెప్తాన్నా. గాడిది కాదు, పంది కాదు, కుక్క కాదు, నక్క కాదు, తోడేలు కాదు, ఏది కాదు. ఇప్పుడు నాకు టెంకాయలకి అవి మా గతం వద్దు, గతం గత అవి తాపినందుకే నీ కళ్ళు చూసినావా ఎంత బాగున్నాయో? ఇచ్చుకున్నాయా? పువ్వు ఇచ్చుకున్నట్లు ఇచ్చుకున్నా. ఫస్ట్ ఉత్తపాలు తాగి కొన్ని. ఇది నీది కదా నాన్న, ఇది అమ్మదా. చటాక్ తెస్తా. ఇదో చటాక్. ఇది నేను మామూలుగానే పాలు తాగనని నేను. అంటే మీ దృష్టిలో వాడు చాలా మేధావి, పాలు తాగడు, బుద్ధిమంతుడు. నిజంగా చెప్పాను, రోజు పాలు తాగా. మేమంతా తాగేవాళ్ళం. చూసా నిజంగా చెప్పాను, పాలంత డైలీ అని కాదండి. మేము రోజుకి ఇంత తాతామనుకో, వాడు 3 రోజులకు 4 రోజులకు వస్తే ఇంత లోట తాగుతాడు. అప్పుడు ఏమాయా ఊరికే ఉండవు. నేను ఎన్నిసార్లు మీగడ పాలు నేను కల్పించినానంటే ఇంత పెద్ద గ్లాస్ కి బూస్ట్ కల్పిస్తా, ప్రామిస్ అండి. నాకు వెన్న గానీ మీగడైతే నేనేమంటే నేను వీడియోలు తీను కాబట్టి మీకు తెలీదు. వాడు కట్ చేస్తాడు నావి. సర్లే, బెల్లం తెల్లా? బెల్లం ఏమొద్దు, పాలని టేస్ట్ చేస్తా కానీ నువ్వు గ్లాస్ తెచ్చుకో. నాకు వెన్న కల్లా. నాకు వెన్న కూడా నా భార్య ఇస్తా. స్పూన్ అప్పట్లే వెన్నిచ్చేది. లీటర్ పాలు 1/2 లీటర్ పాలు చేసినారు వీళ్ళు ముగ్గురు కలిసి. ఈ అమ్మ కాపులానే పాలకి, ఈ అప్ప కాపులానే, ఆ అప్ప కాపులానే. 7 1/2 లీటర్ అయినాయి. లీటర్ మిల్లబడినేమో అనుకుంటే. జాగ్రత్తమా, ఇది చాలా ఎక్స్పెన్సివ్ పాలు. ఏం తొందరగా టేస్ట్ చేసి పాలు ఎట్లున్నాయో చెప్తే నువ్వు ఫస్ట్. నాకు ఇప్పుడు వద్దు, అది చల్లగైనాక మీగడ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ నీ పాలు నువ్వు వేసుకొని ఎట్లున్నాయో టేస్ట్ చేసి చెప్తే వాళ్ళు మన సబ్స్క్రైబర్ హ్యాపీ ఫీల్ అవుతారు. మా
బాగుంటేనే తాగు, లేదంటే వద్దు. నేనేం నీకేం ఒకటి చెప్తానని ఇప్పుడు నీకే ఇబ్బంది పడద్దు. నీకి చాలు. నువ్వు కూడా మాతో పాటు టేస్ట్ చేయాల్సిందే. నేను అది వెన్న తింటావో వెన్న పూస తింటావో మాకు తెలియదు. మీగడ తింటా నేను. నీడన్నా తిను, తీసుకోమ్మా. మాణిక్యమన్నా తిను, మాతో పాటు నువ్వు చేయి. తీసుకోమ్మా బంగారు, తీసుకొచ్చేసా. ఇంకా చెటా చెప్పాల్సింది పాపం, తాతాడు అట్లే. గ్యారెంటీ తాతాడమ్మా. 1 2 ఏ కాలుతాయి 1 2 1 2 3 తిక్కపోకివే నువ్వు. 1 2 3 ఎందుకు కాలుతాయి? చిన్నగా కాఫీ లెక్క తాగుతాము, బూస్ట్ లెక్క నువ్వు తాగుతాము. ప్రామిస్ చేసినావు కాబట్టి నేను తాతాను. ప్రామిస్ చెప్తాను. ఏ కుక్కవి పంది అయినా అంతా చిల్లర పత్యాపారాలు ఏమీ లేవు. అంటే ఏదో మీ కలుపుకొని వచ్చిండొచ్చు కదా. దేవునితో ఏమి కూడా కలపలేదు. వాళ్ళు కూడా వాటర్ కూడా కలపరు. వాళ్ళు కూడా మళ్ళీ నువ్వెందుకు ఇంత హాయ్ ప్రెజర్ ఫ్రెండ్స్ అంతా చేస్తావు? ఎలా ఉన్నారు? నువ్వెందుకు ఇంత ప్రెజర్ చేస్తాను మమ్మల్ని? పాలు తాగు 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 అని. ఇంకా తాగితేనే కదా ఎట్లున్నాయని వాళ్ళు బ్రాండ్ మనకు చెప్పేది. వాళ్ళు ప్రమోషనా? నువ్వు దాగి చెప్పచ్చు కదా. చిన్న ప్రమోషన్ లాగా పాపం చేయమన్నారు అంతే. అది మ్యాటర్ చెట. మళ్ళా ఏం మొమ్మాట పెడుతూ నేను తాగేస్తాను, నాకేం ఇబ్బంది. పాలది ఎందుకు? నాది ఏం ఎక్కడికి పడుద్దో చూడు. నిన్ను పోసిన అన్నీ ఉన్నాయి. నేను తాత, బాగుందన్నా. నేను గ్యారంటీ తాత. హాయ్ చెప్పు. రాక హాయ్ అండి. అమ్మ ఉంది ఈడే. పో కట్ట. కవిత అడిగినా అడగలే, నేనే చెప్తాను. గాడిద పాలు దాతానా? ఊరికే బాబా కవిత మేక పాలు దాతానని చెప్తావు. బాగున్నాయి, టేస్ట్ సూపర్గా ఉన్నాయి. ఎట్లున్నాయి? సూపర్. బెల్లం లేకున్నా కూడా ఆ? స్వీట్గా ఉన్నాయి పాలు. అది ఎందుకంటే పాలు అట్లాంటివి పోసుకుంటాం. చాలండి నాకు. మా ప్రామిస్ వద్దు, తాగను. నాకొద్దు. ఇట్లా కాదు. ఆ పాలల్లో ఏందన్నా సొంటి గాని అల్లం గాని చెట్ట సొంటి అంటే వద్దు, అట్లా పచ్చి సొంటి వేసుకొని నేను తాగను. నేను పిచ్చుకుంటానా? బూస్ట్ నేను అస్సలు తాగను. అట్లా వేసుకొని ఉత్త బెల్లం కానీ బెల్లం పాలు కానీ తాత కానీ ఇట్లా ఉత్త పాలు వైట్ పాలు తాగను. బాబీ నన్నే చంపుతాను బాబీ, నేను వదిలే బాబీ. నీతో తాగితే నేను తాగినా కదా బాబీ, రిక్వెస్ట్ మా. తాగినా కదా బాబీ. ఎక్కువ తాగు. ఫ్యాన్సే కదా మా. ఫ్యాన్సే కదా పాపం. బెంగళూరు నుండి ఏదో జోలో చిప్సే తిన్నారు బాబీ నా వల్ల కాదు బాబీ. బెంగళూరు నుంచి మళ్ళా నేను ఊరగాయ ఇవి చేయాలి. దొరకవు ఇప్పుడు ఇట్లా పాలు నీకు. ఊరగాయ చేద్దు చేయాలి. కాళ్ళంటే దీంట్లోకి ఊరగాయ కూడా ఊరగాయ దాంట్లోకి ఎక్కేస్తావా? పాలు పగిలిపోతాయి రా మెంటల్ నా కొడుక. బాబీ 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 సరే ఓకే తాగేసి నాన్న పట్టినా తాగమన్నా తాగినా. ఎన్నిరా ప్లీజ్ రా రే. బాబీ పతియే ప్రత్యక్ష దైవం అని బ్యానర్లు కట్టేది కాదు. ఇట్లా ఇచ్చినప్పుడు తాగదు. పైన ప్లీజ్ మా. నువ్వు కూడా బిర్లామే ప్రత్యక్ష దైవం అని నువ్వు కూడా తాగు బాబీ. విష్ణు ప్లీజ్. నేను ఏదో దాన్ని ఏదన్నా సొంటి పాలు చేసుకోవచ్చు. చెట నువ్వు కూడా కొన్ని. నీకు కూడా అయిపోయి దండికి పోసినా మళ్ళీ సొంటి కాఫీనో టీనో ఇస్తాము. మాకు దానిలో కుండలు అవి ఉంటాయి ఎక్కడికి పో. నేను కొంచెము తాగి తాగి సిప్పు అది ఎట్లుందో చెప్పాలా. చెప్పు చెప్పు ఎట్లా ఉన్నాయి ఈ పాలు చెప్పు ప్లీజ్. అజాగుంది, సూపర్గా ఉంది. అట్లా పెట్టి తాకుంటే నేను కాదు దీంట్లోకి కావాలంటే తాగమ్మా తాగమ్మా మళ్ళా కావాలంటే నేను టీ చేసిస్తా. చేసిస్తా. బాగా మా నిజంగా నచ్చినాయా? సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ కానీ చిక్కదనం కానీ. మీకు సింపుల్ గా ఒక లాజిక్ నేను చెప్తాను. మందు దాతానా? నంచుకునే కూరగాయ కావాలా అది కావాలంటావు? ఏం ఎవరని చూస్తే ఆంటీకి రాధా అమ్మకి నంచుకునే అలవాటు ఉందా? ఏమైనా మందు కొట్టే అలవాటు ఉందని నన్ను ఎంత గట్టిగా ఉంటాయి పాలు, గట్టితనం చూపిస్తుంది మీకు. చూడు ఏంటో మీరు నాకు ఇట్లా చేస్తా అంటే చూడు 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 ఎట్లా చూడదు అసలు ఎట్లా ఎట్లా కారే కూడా ఎట్లా కారుతాను చూడు. ఆన్ ఇది ఒక్కటి చూడు చూడు చూసినావా ఎట్లా కారుతుందో. అదేంది అట్లా జంపుకు వస్తుంది? ఏం లేనా కొడక, నేను ఏం కనుక్కోలేను అనుకుంటాను. చూసావా డ్రాప్స్ కూడా చూడు చూడు ఇద్దాం. డ్రాప్ చూడు, డ్రాప్ కూడా చూడు. అలా బాబీ పొద్దు ఇట్లా తింటావు చూడు డ్రాప్ ఎంతసేపు పడుతుందో చూడు. బాగున్నాయండి, చాలా
చక్కగా ఉన్నాయి, పాలు పిండినట్లే ఇచ్చినారు. నీకు ఈ డ్రాప్ ఇట్లా అంటే కూడా రాలే కదా, పడలేదు నిజంగా ఆడుకోకూడదు. నువ్వు వేయలేదా? నేను చూపిస్తాను. అబ్బా నీదోటి మాదోటి ఉంటుంది ఏమన్నా తప్పది. ఎట్లున్నాయేమో బాగున్నాయి, మొత్తానికి తాగిస్తున్నావు, తాగుతున్నాము, ఇంకా సంపద్దు. నేను పోరు భరించలేకున్నానండి. అయితే అత్త పోరైనా భరించచ్చు, మొగుని పోరైనా భరించచ్చు, మామ పోరైనా భరించచ్చు, కానీ వీని పోరు అస్సలు భరించలేము. ఏం పేరు వీని పేరు? డేంజర్ తుఫాన్. అవును, ఇంకొకటి ఏదో పెట్టిన బిల్డప్ బాబీ అంట, మీకు చెప్పమన్నారు. అదే బిల్డప్ బాబీ. థ్యాంక్స్ అండి, ఎవరో చెప్తున్నారు. థ్యాంక్స్, బాగుంది. బిల్డప్ బాబీని పిలుస్తాను. కట్ చేస్తాను నేను. సరేలేండి, అదే పనిగా చదివి చెప్పమన్నారు. కట్ చేస్తాను అన్నాడు కదా, కట్ చేయని. నేను ఏం తీసుకుంటా వాడు నాకు పుట్టినాడు, నేను వాడిని పుట్టలే కదా. సర్లే పెడతాను, లైవ్ పెడతారు కదా, లైవ్ లో మాట్లాడతాను. అప్పుడు కట్ చేయలేడు కదా, మీరు లైవ్ లో చెప్పండి. ఆ పేరు వస్తుందా? బిల్డప్ బాబీ, డేంజరస్ తుఫాను అది కూడా వస్తాను కామెంట్ లో. మీరు నేను పెట్టిన వీడియోలో ఈ పేర్లు అది వస్తానయా లేదా అని నాకు లైవ్లో చెప్పండి. ఎందుకంటే వీడు కట్ చేసినాడు అనుకో, లైవ్లో ఎక్కువ వాడతాను నేను. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పినా, ఇప్పుడు వచ్చేసి మామాస్ మిల్క్ వెరీ వెరీ ప్యూర్ అండి. వామ కాదు, మామాస్ మిల్క్ వెరీ వెరీ ప్యూర్ మిల్క్. మీరు భయం లేకుండా తాగొచ్చు అని. మామాస్ మిల్క్ అండి, ఇది ప్యూర్ మిల్క్. ఏం దోకా లేకోకుండా, ఏం డౌట్లు పడుకోకుండా, ఏమీ దాని గురించి ఆలోచన చేయకుండా మీరు హ్యాపీగా పాలకో చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, తర్వాత రవ్వ లడ్లు చేసుకోవచ్చు, బూస్ట్ తాగొచ్చు, హార్లిక్స్ తాగొచ్చు, కాఫీ, టీ. ఎస్పెషల్గా చిన్న పిల్లలకి, ఎక్కువ చిన్న పిల్లలకి కూడా హ్యాపీగా, చిన్న పిల్లలకి కూడా కాదు, మెయిన్ గా చిన్న పిల్లలకే చాలా చాలా ఎక్కువ మెయిన్ చిన్న పిల్లలకి తాపండి, వాళ్ళు పుష్టిగా బొద్దుగా తయారవుతారు. మెయిన్ ఎందుకంటే ఇప్పుడు సిటీల్లోనూ ఆడగిడంతా మదర్స్ మిల్క్ దొరకడం లేదు కదా, ఇప్పుడు చాలా మటుకు ఇబ్బంది అయిపోయింది కదా. ఇప్పుడు మదర్స్ మిల్క్ కొంతమందికి మిల్క్ కూడా రాకపోకుండా ఉంది. సో అందుకనేసి బెంగళూరులో కొంతమంది ఎంట్రప్రెనర్స్ ఏం చేసినారు. అవును బాబీ, నేను ఒక్క డౌట్ అడగకూడదు. ఇప్పుడు మదర్స్కి మిల్క్ చాలా మంది స్టాప్ అయినాయి, రావడం లేదు కదా. నీకు ప్రతి వైద్యము, ప్రతి యోగా గురించి పెద్ద పెద్ద గురువులు మాట్లాడే మాటలు అన్నీ ఎక్కడెక్కడో పురాతకాలంలో 200, 300, 1000 కింద మాటలు కూడా తెచ్చి నువ్వు మాట్లాడతావు కదా. ఇప్పుడు అంత ఇస్తానవా మాట్లాడతావు కదా, మళ్ళీ మదర్ మిల్క్ కూడా వాళ్ళకి ఉత్పత్తి అయ్యేలాగా ఏదన్నా కనిపెట్టు. నిన్ను అందరూ తెలుసుకుంటారు కదా, కనిపెట్టేకి ఏదన్నా మందులో దానికి ఏమన్నా ఎక్సర్సైజ్లో యోగాలో ఏమన్నా ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉంది కదా అన్న, బర్రెలు ఉన్నాయి కదా. ఓకే, బర్రెలకి పాలు కావాలంటే ఏం చేస్తున్నా? గడ్డి పెడతాది, దానా ఫుడ్ మంచిగా పెడతాను. సో ఎవరైనా కానీ మంచి ఫుడ్ పెడితే ఆటోమేటిక్గా మంచి మిల్క్ వస్తాయి. సిచ్యువేషన్లోకి అర్థమయ్యేకి ఇప్పుడు ఈ మిల్క్ ఇంత మంచిగా ఎట్లా వచ్చినాయి? మంచి ఫుడ్ తింటాను. దీనికి ముందు బ్యాక్ ఒకటి చెప్పినావు కదా, ఏమది? మంచి దాన తింటాయి, ఎనుములు పాలు ఇస్తాయి, మనుషులు కూడా మంచి ఫుడ్ తింటే పాలు వస్తాయని. ఇప్పుడు ఈ జనరేషన్కి, మీరు మాకున్న అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి ఎటువంటి నువ్వు రోజు మటన్ కైమా, రోజు మటన్లు, చికెన్లు, తెల్లవాయలు పొడి నాక ఏమేమో చేసినా కూడా రావడం లేదు ఎవరికో. అది అది నిజంగా అంటే వరం, అది వచ్చే వాళ్ళకి అది వరం అంతే. అట్లుంది ఇప్పుడు జనరేషన్. ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుండి అమ్మాయిల్ని, ఎక్స్పెషల్గా అమ్మాయిలు స్కూల్కి పోతా అంటారు, హాస్టల్లో ఫుడ్ తింటా అంటారు, ఆకుకూరలు తింటా అంటారు, యాపిల్స్ అవంతా ఏవైనా కానీ మనం తినే ఫుడ్లో పౌషకాలు ఉండాలన్నమాట. లుక్ బాగున్నాయి కానీ దాంట్లో ఎసెన్స్ ఉండాలన్నమాట. ఎసెన్స్ ఉంటేనే మనకు చిన్నప్పటి నుండి, అందుకే పీసీఓడి, పీసీఓఎస్ అయినా కానీ
పిల్లలు పుట్టుకుపోవడం అయినా కానీ పుట్టినాక ఒకవేళ ఆయుష్ అయినా కానీ అవన్నీ రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫుడ్ సరిగ్గా లేకపోవడం. మళ్ళీ ఇప్పుడు ఫుడ్ అందరూ ఆర్గానికే అంటే కాదు కదా. అందుకోసమే మామాస్ మిల్క్ అనేది మనకు మార్కెట్లోకి తీసుకొని వచ్చినారు. సో ఎక్స్పెషల్గా ఒకవేళ ఎవరైనా కానీ పిల్లలకి పాలు పట్టలేకపోతుంటే రాలేకపోతుంటే మామాస్ మిల్క్ మనం సజెస్ట్ చేసే కోసమే ఈ మిల్క్ మార్కెట్లోకి తెచ్చినది. ఇది తెచ్చిన వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అన్నమాట. వాళ్ళు నేను కాదు, బెంగళూరులో ఉంటారు వాళ్ళు. నువ్వు ఎట్లయితే ఫీల్ అయినావో వాళ్ళు కూడా అదే ఫీల్ అయినారు. అంటే ఇప్పుడు పాలు దొరకడం లేదు కదా పిల్లలకి, ఆవు పాలు ఓకే, మేక పాలు ఓకే, ఎంత తాగినా కానీ వేస్ట్, అంత బలం ఉండదు. కానీ దీంట్లో నీకు బలం ఉంటుంది, దీంట్లో కంప్లీట్ గా బలం ఏదో సంథింగ్ నువ్వు నవ్వుతానవంటే ఏదో సంథింగ్ ఉంది అని నాకు కొంచెం ఎక్కడో డౌట్ కొడుతుంది. డౌట్ ఏం లేదు, తప్పుగా అనుకోవద్దు. మామాస్ మిల్క్ అంటే అది అంటే కంపెనీ పేరు. కంపెనీ చెప్తాను స్మైల్ వస్తాయి. మామూలు నీ ఫేస్ ఎక్కువసేపు చూస్తే నాకు నవ్వు వస్తుంది. నేనేమైనా జోకరా? మామాస్ మిల్క్ అంటే ఏంటి అంటే మామాస్ మిల్క్ అంటే అమ్మ అని. మామాస్ మిల్క్ ఇప్పుడు కొంతమంది పాపమా అర్లీ ఏజ్ లోనే లవ్ రిలేషన్షిప్ చెప్తావు. విన్నాలా నువ్వు? అయ్యో రమ్మా, నువ్వు ఏందో ఆడుకోపోతాను. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి ఓకే, పెళ్ళిళ్ళు కాకోకుండా కొంతమంది కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అట్లా ఇట్లా ఎగ్జిబిషన్కి అని ఏదైనా బైక్ రైడ్స్ పోయినప్పుడు వాళ్ళు బై మిస్టేక్ ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు పుట్టి వాళ్ళకి ఇబ్బందులు పడి వినమ్మా. ఇప్పుడు మదర్స్ కొంతమందికి పాపం ఇన్కమ్ లేకపోకుండా జాబ్ లేకపోకుండా ఇంటికాడే ఉండే వాళ్ళందరినీ సగ్రిగేట్ చేసి వాళ్ళు పాలు పితికి పంపిస్తాను. అమ్మాది క్లీన్ గా చెక్ చేసి టెస్ట్ చేసి మదర్స్ మిల్క్ మీ అమ్మ మిల్క్ కాదమ్మా, వేరే అమ్మల మిల్క్. అది ఓపెన్ చేయి. యూరోప్ లో యుఎస్ లో అమ్ముతున్నారో లేదో చూపి అమ్మకు ఒక్కసారి. ముందే ఉంటాడు ఆడే ఉంది అమ్మసేలు తీసుకో. వద్దులే అంత దూరం వద్దు, ఈడే ఉంది అమ్మసేలు ఇక్కడ చెప్తా. ఏంది యూరోప్ లో అంతా నువ్వు కూడా చెక్ చేయకాలంటే అబద్ధం చెప్తానని అనుకుంటున్నావా నువ్వు? నన్ను ఏమైనా నేను ఎట్లా కనపడతాను మీ కళ్ళకి? ఏంది పద్దు, నీ మొగుడికి ఆడదాడు పాలు ఇచ్చే వాళ్ళందరూ తెలుసు అమ్మా. అది కంపెనీ అమ్మా. ఏంది ఇది కూడా ఇట్లా కూడా అనుకున్నాడా నీ మొగుడు? నాయన నీ పెళ్ళాన్ని డైరెక్ట్ ఆడికే తీసిపోయి రోజు లీటర్ కాపు. ఈ అమ్మ వచ్చేసి నాయన ఇట్లాంటి నువ్వు బాగా కన్వర్ట్ ఉంటావులే. Total donation numbers to be over 350,000 ounces. I would not wish this condition on my worst enemy. It is not fun. వాళ్ళ పాలు అవన్నీ ఈ అమ్మ ఒక్కటే 3,000 లీటర్లు అమ్మిందంట. From my milk. That is impossible to know. మాకు ఎక్కడి నుంచి వస్తాను పాలు? నాయన It's like the best feeling ever, and it అదేంటి ఎన్నుగొడ్డుకుని రావంత ఫాస్ట్ గా వస్తాడు ఆయనకి. సో ఏం తింటుంది అమ్మ? ఏం తిని నేనైతే ఆ పాలు ఎట్లున్నా ఎందుకు ఆ పాలు టేస్ట్ నువ్వు తాగలేదా? ఆహా, నేను తాగినట్లు చూపించి దీంట్లో పోసేసినాను అనమాట. తప్పుగా అనుకోద్దు. నా కొడక పద్దు, ఈ పాప ఒకటి సొగిలి మగంది. చాలా హెల్దీ. ముసిలోళ్ళకి ముత్తకోళ్ళకి కూడా బోన్ పవర్ వస్తుంది, మంచి మంచి స్ట్రెంత్. బోన్ పవర్ వచ్చేది నువ్వెందుకు తాగలేదు? నేను సూర్యరశ్మి తీసుకుంటానండి డి విటమిన్ కోసము. నాకు వద్దు, నాకు పాలలో తీసుకున్నాను. ఫస్ట్ నుంచి కరెక్ట్ కదా? నాకైతే అరిగిపోయింది మా గమనిండా. ఫస్ట్ నుంచి డౌట్ పడుతున్నారా? నా మీద డౌట్ ఎందుకు? బయట అంతమంది తాతన్నారు. పద్దు కాదమ్మా, ఇప్పుడు గొర్రె పాలంటే బాధపడుతుంది, బర్రె పాలంటే బాత్రూంలోకి వెళ్ళిపోయింది కదా బాత్రూమ్ కాదు. తెలుసా, మనం గ్లాస్ లో పోసిచ్చిన పాలు గుడ్డ ఆడబెట్టుకొని గుడ్డ మీద పోసేసినాడు, మనం తాపించినాడు. వాడు ఏదన్నా చేసేటప్పుడు మనం తిక్కపోకులు అయిపోతాము. ఒక మాట రెండు చెప్పు.
ఉండు మేము నిజంగా అట్లా నీకు ఇదైపోయేకి ఏమైనా వీపులు చల్లుతావా మా మీద? రాత్రిపూట్ల పనుకున్న గాడిద పాలు కానీ గొర్రె పాలు కానీ మళ్ళీ టెంకాయలు ఇవన్నీ మమ్మల్ని తాగేటట్లు ఏమైనా అట్లా నీ మాట వినేటట్లు ఏదైనా చేస్తానవా అని నాకు డౌట్ వస్తుంది. ప్రతిసారి మోసపోతానని వాని అమ్మ వాని అక్క వాని నిన్ను దూతానన్నా తాగినాడు కదా అని తాగినా, లేకుంటే నేను తాగినాడు. నువ్వు ఆడే వచ్చావే ఆడ వెనకాల గ్లాస్ పోతాను చూడపద్దు అంటే ఇట్లా అంటావు. ఆడ గుడ్డలే పోసి పెట్టినాడు. ఎట్లుంది ఇప్పుడు నీ మగం లేకిలా ఎంతమంది బయట ఆల్రెడీ రేపటి కూడా చెప్పాలా మామ ఎట్లా తాగినావు తాగినావు కలియుగమ్మా ఇది. ఒంగు కనపడవు వెనికిరా ఇక్కడికి రా కనపడవు సంపుతాడు నాయన. అసలు కలియుగం చూడమ్మా ఎట్లా వచ్చేసిందో. అతే వాళ్ళు ఇంకా అడ్రస్ పంపించలేదు అది అని చెప్పేసేయండి అతే. అవును ఏమండి మీకు శారీస్ మీరు గెలుచుకున్నారు కానీ ఎవరే కానీ అడ్రస్ ఒక్క అమ్మాయి ఒకరు మాత్రమే వచ్చింది అడ్రస్. మీకు చీరలు అక్కర్లేదా? వద్దంటే నేను చేస్తాము నెక్స్ట్ మీరు ఎందుకు వచ్చిన ఛాన్స్ అవకాశాన్ని మీరు చేజార్చుకుంటారు. నువ్వెందుకు ఇది అదే ఏదైనా ఒకటి చెప్తున్నాను చూడండి, కాళ్ళ కాటికి వచ్చింది కాలు దన్నుకుంటే కాశీకి పోయినా దొరకదంట. అట్లా ఇప్పుడు మీరు ఆ శారీస్ వదిలేసుకున్నారంట మళ్ళీ రావు. ఇప్పుడు మేము చూస్తాము ఒక 3-4 days చూస్తాము మీకు ఛాన్స్. అంత లోపల అడ్రస్ రాలేదనుకో నేను చెప్తా అంత లోపల అడ్రస్ రాకపోకుంటే మనం ఏం చేస్తాం అమ్మనే మళ్ళా వేరే నేమ్ తో నేనేం పెట్టలేదు అట్లా. నాకు అట్లా ఫ్రాడ్ చేసే రావు కానీ నాదంతా మోసపోయే రకమే కానీ మోసాలు చేసే రకం లేదులే నాలో ఉండేది చెప్తున్నా నేను. త్వరగా అడ్రస్లు లేకుంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. నాకే వద్దు, నేను తాగను చెట్టా పోయొద్దు. ప్లీజ్ అండి నన్ను చంపుతాడు. ఆ పాలని నన్ను తాపించి పొద్దు నేను మంచిదే చేసుకునేటట్లు చేసేలాగా చెప్తున్నాను. మీరు లైక్లు మాత్రం మర్చిపోతారు. లైక్లు బాగా ఎంత బాగా లైక్లు వస్తాయో హైప్లు అన్ని ఎన్ని వస్తాయో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అన్ని లైక్లు ఎన్ని వస్తాయో మాకు అంత ఉత్సాహం పెరుగుతుంది. మీ మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి, చూసి ఆనందించండి. చెటాకు దాకా బిడ్డ అవుతానని నా పేరు పెట్టుకొని తెచ్చుకుంటాడు. అది జరిగింది. నాకొద్దు నాయన. బాయ్ అండి. బాయ్. ఏం కాదుమా, తప్పుగా అనుకోద్దు. బయట అంతా జరుగుతుంది, యూరోప్ లో అంతా జరుగుతుంది.